హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఆలు బైట్స్. దీనికి కావాల్సింది ఆలును ఉడకబెట్టుకోవాలి. ఉడికిన ఆలును ఒక బౌల్లోకి మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న ఆలులోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక మనం ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ఉప్పు, చిన్నగా కడిగి వేసుకున్న కొత్తిమీర, ఒక హాఫ్ కప్పు మైదా పిండి వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు మనము పిండి ముద్ద లెక్క కలుపుకోవాలి. దీనిలో వాటర్ వేయకూడదు. పిండి ముద్ద లెక్క కలిపినాక కొంచెం మనం చేతికి నూనె అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని మన బాల్స్ లెక్క తీసుకొని మనం బుల్లెట్ లాగా చేసుకోవాలి. కొంచెం రౌండ్గా అనుకొని మనం అరచేతులు అట్లా రాసి అటు ఇటు బుల్లెట్ లెక్క చేసుకోవాలి. ఈ విధంగానే అన్నీ తయారు చేసుకోవాలి. ఇది పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేవాక ఈవినింగ్ స్నాక్స్ చాలా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగానే అన్నీ తయారు చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. మనకు తయారైపోయినాయి. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, మనం ఒక ఆయిల్ కాగిందో లేదో మనం కొంచెం వేసి చూడాలి. అప్పుడు మనం వేసింది పైనకు తేలితే మనకు ఆయిల్ కాగినట్టు. తర్వాత మనం తయారు చేసుకున్న ఆలును ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇవి కొంచెం మొత్తం కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. వెంటనే కలుపుకోవద్దు. ఒక 1 మినిట్ తర్వాత కలుపుకోవాలి. కలిపితే అవి అనేది విరిగిపోవు. మనకు బైట్స్ తయారైపోయినాయి. తయారైన ఆలు బైట్స్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆలు బైట్స్ రెడీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్.